హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు డిన్నర్ ప్రిపరేషన్ చేద్దాం రండి మా ఇంట్లో. ఇది సాటర్డే బ్లాక్ అండి. టైం అయిపోతుంది, త్వరగా చేయాలి. మా అమ్మగారు వచ్చారు ఈరోజు. నైట్ పూట మా అమ్మగారు అయితే భోజనం చేయరండి, టిఫిన్ చేస్తారు. అందుకని చెప్పి మా అమ్మగారి కోసమని కాదులండి, అందరి కోసం కూడా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా అందరికీ తెలిసిన రెసిపీయే, కాకపోతే నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను అంతే. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఆయిల్ నెయ్యి కూడా అయితే వేసుకున్నానండి. ఇది బాగా మరగాలి. ఇదిగోండి, పల్లీలు వేసుకుందాం. నేను కొన్నే వేసుకుంటున్నాను పల్లీలు. ఇవ్వండి, పలుకులు కొంచెం వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇవి. ఇవ్వండి, శనగపప్పు వేసుకుందాం. పల్లీలు వేగిపోయాయి కదా, ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పోపులు కూడా కొన్ని వేసుకుందాం. ఉప్మాలో ఇలా ఇవి ఎక్కువ వేసుకుంటే తింటున్నప్పుడు పంటికి తగిలినప్పుడు చాలా బాగుంటాయి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మీకు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, బాగుంటుంది. మా వారికి ఒక్కరికే రైస్ పెడుతున్నానండి. ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టాను. నాకు, మా అబ్బాయికి, మా అమ్మగారికి టిఫిను. ఇవ్వండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇవి. ఇప్పుడు కరివేపాకు, ఇవేమో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనమాట, ఒకేసారి వేసేసుకుంటున్నాను. అల్లం అయితే యాడ్ చేయట్లేదండి. ఇదిగోండి, బాగా కలుపుకోవాలి ఇది. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, పక్కన అవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇక్కడ రవ్వ అయితే ఫ్రై చేసుకోవాలండి. నేను ఏ గ్లాస్తో తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ గ్లాస్తోనైతే గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, రవ్వ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పక్కనేమో ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. నేను ఏ వంట చేసినా బాగా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తానండి. నా వంట అందుకే కొంచెం లేట్గా అవుతుంది. కొన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెడతాను. పక్కన వేరే పని చేస్తున్నాను అంటే మాత్రం ఇంకా అది లో ఫ్లేమ్లో పెట్టేస్తాను. అందుకే నెమ్మదిగా ఫ్రై అవుతాయి ఏవైనా సరే. ఇదేమో ఈ స్టవ్ హైలో పెడితే మాడిపోద్ది, మీడియంలో పెడితే ఆరిపోద్ది, లో ఫ్లేమ్లో పెడితేనే లేట్గా ఫ్రై అవుతుంది అనమాట. ఈ స్టవ్ కొంచెం ఇటువైపు బర్నర్ సరిగా కాలదు. ఉప్మాలో చాలామంది వెజిటబుల్స్ అవి వేసుకుంటారండి, బీన్స్, క్యారెట్, ఓకేనా, అలాగే పచ్చి బఠానీ అవన్నీ వేసుకుంటారు. నేనైతే ఓన్లీ ఒక పొటాటో ఒకటే వేస్తున్నానండి. ఇటువంటి పొటాటో చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇదిని అలాగే ఒక టమాటా ఇది వేస్తాను అనమాట. ఇంకా క్యారెట్ అవి నా దగ్గర లేవు. నేను ఎప్పుడు అయితే టమాటో ఒకటే వేస్ట్ చేసేదాన్ని. ఈసారి అయితే కొత్తగా పొటాటో వేసి ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. ఉప్మా మా అమ్మగారికే ఫస్ట్ పెట్టాలి. టైం అయిపోయింది పాటి. మా అమ్మ టిఫిన్ చేసేస్తుంది, 7:30 అయిపోతుంది. 8 లోపే టిఫిన్ చేసేస్తుంది మా అమ్మ. ఒక్కోసారి 7 లోపు చేసేస్తారు. నా దగ్గర లేట్ అయిపోయింది, వీడియో కోసం అని చెప్పి లేట్ అయిపోయింది. ఇదిగోండి, ఇవేమో ఫ్రై అయిపోయాయి కదా చక్కగా. ఇప్పుడేమో పొటాటోస్ అయితే వేసుకుందాము. ఒక్క పొటాటోనండి ఇది, ఎన్ని లేవు. ఇవి బాగా ఫ్రై అవనిద్దాం పొటాటోస్ కూడా. బేగా అయిపోతాయండి పొటాటోస్ ఫ్రై అయిపోతే ఆటోమేటిక్గా. చూడండి, వేసాను.
ఇప్పుడు బాగా కలుపుకుందాం. నేను ఎప్పుడు శారీతోనే వంట చేశాను కానీ ఇలా చేయలేదు, ఎప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా చేయడం కూడా శారీతో అయితే ఈజీ, ఇలా చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదు. ఇదిగోండి ఇక్కడ నూక అయితే ఫ్రై అయిపోయింది కదా. అయితే ఇక్కడ మా వారి కోసం అని చెప్పి రైస్ పెట్టానండి. ఇదిగోండి రైస్ మా వారికి ఈ గిన్నెతో పెట్టాను. మా వారికి చేసిన వంకాయ కర్రీ ఒకటి ఉంది, అలాగే పచ్చళ్ళు ఉన్నాయి ఇంట్లో. ఇలాంటి టైంలో బాగా ఉపయోగపడతాయండి పచ్చళ్ళు అవి కూడా. ఇంకా పెరుగు కూడా ఉంది, అందుకని చెప్పి ఇంకా కర్రీ ఏమి మా వారి కోసం మళ్ళీ ప్రిపేర్ చేయట్లేదు. మధ్యాహ్నం గోంగూర కర్రీ అలాగే బరబాటి ఫ్రై ఉంటే అందరం మధ్యాహ్నం వాటితో తిన్నాము. ఇప్పుడు మా ముగ్గురికి టిఫిన్, మా అమ్మకి, నాకు, మా అబ్బాయికి, మా వారికేమో రైస్. ఇదిగోండి ఇక్కడ పొటాటో అయితే బాగా ఫ్రై అవ్వాలి కొంచెం. బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి వేగిపోయాయి కదా. ఇక్కడ వాటర్ అయితే వేసుకుందామండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తో నేనైతే 4.5 లేదా 4 గ్లాసెస్ అయితే వాటర్ వేస్తాను. ఎందుకంటే కొంచెం ఒకటి వేసాను ఆల్రెడీ, చూపిస్తాను మీకు. ఇది రెండోదండి, ఇదేమో 3. ఇంకొకటి వేసుకుందాము ఎందుకంటే పొటాటో అవన్నీ ఉన్నాయి కదా. ఇదిగోండి 4 గ్లాసులు అయితే వేసుకున్నాను. చక్కగా కలుపుకుందాం ఇప్పుడు. ఇవి బాగా కలవాలండి. మీడియం ఫ్లేమ్లో పెడదాం. ఈ టైంలో టైం అయిపోతుంది మా అమ్మకి పాపం. ఇలా పెడితే అసలు మరుగుతుంది. అయితే ఈ టైంలో ఉప్పు వేసుకుందామండి. కొంచెం కారం సరిపోకపోవచ్చు, ఎందుకంటే అల్లం ముక్కలు కానీ నేనేమి యాడ్ చేయలేదండి ఈరోజు. గాబరా అయిపోయింది వాళ్ళంతా. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేయలేదు. మాకు స్పైసీ చాలా తక్కువ అండి, ఎక్కువగా కారం అది మేము తినము. చూడండి ఉప్పు వేస్తున్నాను, సరిపోద్దని అనుకుంటున్నాను. ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి, ఉప్పు అది కూడా మనం చూసుకోవాలి. ఇదిగోండి నాకైతే కారం ఉప్పు అన్నీ సరిపోయాయి. కొత్తిమీర, బీన్స్ అలాగే పచ్చి బఠానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి మనకు ఉప్మాలో ఏం కావాలంటే అవి. అప్పుడు వెజిటబుల్ ఉప్మా అవుద్ది, వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే. కానీ నా దగ్గర పొటాటో ఒకటే ఉందండి, కొత్తిమీర కూడా లేదు. అందుకని చెప్పి ఇంకా ఇది ఒకటే వేసాను. టమాటా వేసానండి. ఇదిగోండి చక్కగా చూడండి మరిగింది అసలు. ఈ టైంలో రవ్వ అయితే వేసుకుందామండి. ఇలాగా ఇదిగోండి ఇలా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఉండలు కట్టేస్తుంది, అందుకని చెప్పి మనం ఇలా కలుపుకోవాలండి ఉండలు కట్టుకోకుండా. చూసారు కదా నేను నూక ఎలా కలుపుతూ నూక వేసాను. దీనిపైన కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మ ఎక్కువగా నెయ్యి తినరు కాబట్టి నేను తక్కువ వేసాను నెయ్యి. ఇంకా నెయ్యి అయితే వేయట్లేదు, ఆయిల్ వేసినప్పుడే నెయ్యి కూడా వేస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ దగ్గరకు అవుతుంది చూడండి, చక్కగా పలచగా ఉంటుందండి. వాటర్ క్వాంటిటీ మీకు పొడి పొడిగా కావాలి అంటే మాత్రం వాటర్ క్వాంటిటీ అయితే తగ్గించుకోండి. మూత పెట్టి అయితే ఉడికించుకోవద్దండి, ఎందుకంటే వంటలు కట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. దీనిపైన కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుందండి. నేను టమాటాలు వేసానని చెప్పాను మీతోని, టమాటాలు కట్ చేశాను కానీ వేయడం మర్చిపోయానండి. గాబరాలో వేయలేదు నేను. టమాటా కూడా వేసుకోవచ్చు, నేను ఎప్పుడు వేస్తాను, ఈరోజు గాబరాలో మర్చిపోయాను. ఇదంతా మేము ముగ్గురమే తింటామని అనుకోకండి, 4 ఉన్నాంలేండి. బుజ్జి కూడా ఉన్నాడు కదా, మా అందరికీ సరిపోతాయి ఉప్మా. మా వారు ఉన్నారు చూడండి. ఇక్కడ ఉప్మా అవుతుంటే ఇటువైపు రైస్ కూడా అయిపోయింది చూడండి. ఇదిగో మా వారికి రైస్ కూడా ప్రిపేర్ చేస్తాను.
ఇదిగోండి, ఇది అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మా వారికి రైస్ రెడీ అయిపోయింది, ఇటువైపు మాకు టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. మా అమ్మకి లేట్ అయిపోయింది పాపం. మా అమ్మ టేస్ట్ చేసి చెప్తుంది ఎలా వచ్చిందో అన్నది వీడియోలోనే. ఇదిగోండి, మా అమ్మగారి దగ్గరికి అయితే పట్టుకెళ్దాము రండి, ఎలా ఉందో చెప్తారు మా అమ్మే. దా ఏంటి కూర్చో, ఇదిగో ప్లేట్ తెస్తాను. ఇంకా పెద్ద మా అమ్మ వడ్డిస్తాను మా అందరికి ఉప్మాలు. ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాం మేము. ఏ ఉప్మా కొంచెం ఇదా, ఒక నిమిషం. ఏంటి ఉప్మా కావాలా? తర్వాత తింటా. కొంచెం తినండి. స్టార్ట్ చేసావా? ఇదిగోండి, మా అమ్మగారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. రా అమ్మా, ఇట్లా ఉప్మా తిను. కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు, కొంచెం. అది ఉప్మా ఏది? ఇందుకో, ఇందా నీ ఉప్మా నేను, నా ఉప్మా నువ్వు తిను. బాగుందా? పలుకులు అవి బాగా ఎగాయా? బాగా కూర్చోవాలి, వీడియో చేస్తుంది. ఫస్ట్ టైం పొటాటో వేసామండి. బుజ్జి ఒకసారి ఇందులో కొంచెం అల్లము టమాటాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కొంచెం సాల్ట్ వేసుకుంటే. సమర్థం గాబరాగా చేయడం వల్ల చూపిస్తాను. ఏంటి ఉప్మా తినవా? వాళ్ళ పెద్ద కోళ్ళు అయితే బాగా చేస్తుందండి ఉప్మా. మా పెద్దదిన, మా చిన్నదిని కూడా బాగా చేస్తుందిలేండి. ఎక్కువగా కొత్తిమీరలు, ఏంటది అల్లం అన్నీ వేసి. మా ఇంట్లో అల్లం ఉంది కానీ మర్చిపోయాను, అన్నీ మర్చిపోయాను. టమాటాలు కూడా కట్ చేసి మర్చిపోయాను వేయడం, మర్చిపోయాను. వేడి మీద తింటే చాలా బాగుంటుంది. నేను మధ్యాహ్నం చేసుకున్న కూరలు అయితే అయిపోయాయండి. గోంగూర టమాటా అలాగే బర్బాటి ఫ్రై చేశాను, అవి అయిపోయాయి. ఇప్పుడు నైట్కి రైస్ వండితే చారు కూర అన్నీ వండాలి, అందుకని టిఫిన్ చేస్తాను. ఇంకా మా వారికి అయితే కొంచెం వంకాయ కూర ఉందండి నిన్న చేసింది, ఇంకా అదైతే ఒక్కరికే సరిపోద్ది. మా వారు నైట్ పూట టిఫిన్లు చేయరు, అందుకని చెప్పి మా వారికి ఒక్కరికి రైస్ పెట్టాను. రేపైతే మాకు వంటే లేదండి మా ఇంట్లో, భోజనాలు రేపు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. నేను ఒక వీడియో తీసాను లాస్ట్ వీక్ సాటర్డే, మా చిన్నాన్న చనిపోయిన రోజు అని చెప్పి వీడియో తీసాను, అప్లోడ్ కూడా చేశానండి. మళ్ళీ రేపు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉంది, లంచ్ అనమాట. రేపు నాన్ వెజ్ అన్నీ కూడా, రేపు కూడా వీడియో చేస్తానులేండి. ఇదిగోండి, మేము తినగా వచ్చిన గిన్నెలు చూడండి, వండినవి టీ గిన్నెలు,
ఇవన్నీ కలిపి సింక్లో ఎన్ని ఉన్నాయో చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా తోముకోవాలి. ఫైనల్గా డిన్నర్ అయితే పూర్తి చేసామండి. మా డిన్నర్ మీకు నచ్చినట్లయితే, నా ఉప్మా ప్రిపరేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.